హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మేడం గారు కొలతల గురించి చెప్పారండి. ఈ వీడియో కొంచెం వాయిస్ బ్రేక్ అయింది, అక్కడక్కడ డిస్టర్బ్ అవుతుందని మళ్ళీ నేను వాయిస్ అంతా తీసేసి చక్కగా నేను ఏం చేశాను అంటే వాయిస్ ఇస్తున్నాను అనమాట. మేడం ఏం చెప్తున్నారు అంటే కొలతలు నాకు బాడీ మెజర్మెంట్ కావాలి, బాడీ మెజర్మెంట్ నేర్చుకోవాలనుకుంటున్నాను అని చెప్పారు. అయితే సరే మేడం, ఈరోజు నేను నేర్పిస్తాను అని చెప్పేసి మన షాప్లో కుమారి అనే ఒక అమ్మాయితో నేను కొలతలు తీపిచ్చాను అనమాట. ఎలా తీయాలి ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మేడాన్ని వీడియో చేశాను. ఈ వీడియో అనేది అందరికి ఉపయోగపడుతుంది, మనకి చక్కగా ఉపయోగపడుతుందని మేడంకి ఎలాగో నేను నేర్పుతున్నాను, మీకు కూడా నేర్పిద్దామని ఈ వీడియో అనేది పెట్టాను అనమాట. ఇప్పుడు ఇలా చీర మీద ఉన్న బ్లౌజ్నైనా కొలవచ్చు, మనం డ్రెస్ మీద దాన్నైనా ఇలాగే కొలుసుకోవచ్చు అనమాట. కాకపోతే మనం కస్టమర్ని అడుగుతూ చేసుకోవాలి ఏ పనైనా. ఇప్పుడు నేను ఏం చేశాను అంటే బ్లౌజు అమ్మాయిని అటువైపుకు తిప్పి పెట్టి మేడంని ఇలా పొడవు కొలవమన్నాను, పొడవు కొలిచారనమాట. కాకపోతే చాలా చక్కగా తెలుసుకుంటున్నారండి మేడం అనేది. అప్పటికి ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయ్యాను నేను అని ఈ వీడియోలో కూడా మాట్లాడారండి. ఇంకొక వీడియోకి కూడా నేనే వాయిస్ ఇస్తాను, అది కూడా కటింగ్ అనమాట. కటింగ్ వాయిస్ అంతా కూడా మాకు స్పీకర్ దెబ్బతిని చాలా వరకు బ్రేక్ అయిపోయిందండి. మేడం చాలా బాగా మాట్లాడారు, నాకు మంచిగా అనిపించింది. కానీ ఆ వీడియో మిస్ చేయడం నాకు నచ్చక నేనే వాయిస్ ఇస్తున్నాను అనమాట. ఫస్ట్ వచ్చేసి మనం కప్పు పొడవు అనేది చూసుకోవాలి. ఇలా కస్టమర్ని అడగాలి, ఎంత పొడవు పెట్టాలి అంటే 14 పెట్టండి మేడం అన్నారు. ఆ కప్పు పొడవు అని రాసి 14 పెట్టుకోవచ్చు, 14 లేదా 15 కూడా పెట్టుకోవచ్చు. హైట్ని బట్టి మనం ఈ యొక్క కొలత అనేది పెట్టుకోవాలి, ఓకేనా? దాన్ని బట్టి రాసేసుకోవచ్చు. ఫస్ట్ ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒక మనిషిని బట్టి ఇలా తీసుకోవాలి. భుజం మీద ఏం చేయాలి, మనం అక్కడ ఒక ఎముకలాగా మనకి నిలువెముక భుజం మీద ఉంటుంది, అక్కడి నుంచి చక్కగా అలా కొలవాలి షోల్డర్ అనేది. ఎందుకంటే ఇలా కరెక్ట్గా నార్మల్ బ్లౌజ్కి ఒక హాఫ్ ఇంచ్ అటు ఇటు అయినా పర్వాలేదులే, కానీ కాలర్ బ్లౌజులకు మాత్రం కరెక్ట్గా షోల్డర్ తీసుకోవాలి. బోట్ నెక్కైనా, కాలర్కైనా, హై నెక్కైనా, రోజా నెక్కైనా చక్కగా తీసేయాలన్నమాట. మనం ఈజీగా తీసేసుకోవాలి. అయితే ఇప్పుడు ఇలా మనం కొలత అనేది పెట్టేసాం. షోల్డర్ వచ్చేసి 16 కానీ 15 కానీ వాళ్ళకు ఫ్రీగా ఉండేటట్టుగా మనం అడుగుతూ చక్కగా చేసేసుకోవాలి. ఇలా చేసేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే నెక్స్ట్ చెస్ట్ లూజ్లో 3 రకాలు ఉంటుంది. ఒకటి ఊపర్ చెస్ట్, ఒకటి మిడిల్ చెస్ట్, ఒకటి నడుము అనమాట, వేస్ట్ అనమాట. అలా తీసుకోవాలి. అయితే ఒకేసారిగా మనం ఇలా తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మేడంకి నేను ఏం చేశానంటే ఊపర్ చెస్ట్ తీసుకోమన్నాను, చాలా చక్కగా రావడం కోసం ఇలా టేప్ పైకి చేసి చక్కగా మనం ఇలా చేసేసుకోవాలి. రోజు ఒక పని చక్కగా నేర్చుకుంటున్నారండి. వీళ్ళ దగ్గర ఎక్కువ కాలర్లు, రోజా నెక్కులు, ఐ నెక్కులు ఇవే నడుస్తున్నాయి. వాటి కటింగ్స్ ఎక్కువగా నడుపుతున్నారు. నార్మల్ కటింగ్స్ అనేవి నెక్ డిజైన్స్ తక్కువ. ఊపర్ చెస్ట్ కొలిచారు, తర్వాతకి మిడిల్ చెస్ట్ కూడా కొలిచారు. అది కరెక్ట్ లెంత్ తీసుకోవాలి, మరీ టైట్గా లేకుండా మరీ లూజ్గా లేకుండా. తర్వాతకు వచ్చేసి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే నడుము లూజు చూసుకోవాలి. ఇలా నడుము లూజు పర్ఫెక్ట్గా ఎంత ఉందో అంత పెట్టేయాలి. ఏదైనా కూడా కస్టమర్ని అడగాలి, మీకు టైట్గా ఉందా లేదా లూజ్గా ఉందా అనేది మనం అడిగితే దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు అనమాట, ఓకేనా? ఇలా మనం చేసేసుకున్నాం. కస్టమర్ని అడగడం వల్ల వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్ పొడవు కూడా తీసుకోవచ్చు అనమాట, ఓకేనా? ఇలా చూడండి, హ్యాండ్ పొడవు తీసుకుంటే చాలా మనకి ఈజీగా వస్తుంది. ఏమని ఇప్పుడు ఈ షోల్డర్ అనేది కరెక్ట్గా తీసుకున్నాం కాబట్టి ఈ షోల్డర్ నుంచి మనం హ్యాండ్ పొడవు కానీ చెస్ట్ కానీ ఇలా తీసుకోవాలి. కానీ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట, మీకు ఏమేమి అర్థమైంది అని నేను అడిగితే నాకు ఫస్ట్ వచ్చేసి కప్పు పొడవు తీసుకున్నాను, తర్వాత షోల్డర్ తీసుకున్నాను, ఊపర్ చెస్ట్, మిడిల్ చెస్ట్, నడుము తీసుకున్నానని నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇలా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇవి గుర్తుంచుకోవాలి మేడం, మెయిన్ ఇంపార్టెంట్ ఇవే. డ్రెస్కైనా కూడా ఇలాగే తీసుకోవాలి. మనం డ్రెస్కి అయితే కొంచెం మనం ఏంటంటే పొడవు ఒక్కటి ఎక్కువగా తీసుకోవాలని చెప్పాను. తర్వాత హ్యాండ్స్ పొడవు ఎల్బో అయినా కూడా ఫుల్ అయినా కూడా పొడవు వాళ్ళని అడిగి మనం పెట్టేసుకోవాలన్నమాట. ఎంత కావాలంటే ఎంత పొడవు పెట్టేసుకొని చక్కగా ఇలా మనం ఒక గుర్తు అనేది పెట్టేసుకొని తర్వాత ఎక్కడి దాకా అయితే మనం కొలిచామో అక్కడ దాకా మనం గుర్తుంచుకొని చూడండి, అలా గుర్తుంచుకొని అక్కడే మనం లూజ్ అనేది కొలవాలి. ఎందుకంటే మళ్ళీ కొంచెం పైకైనా కిందికైనా కొలిచామనుకోండి టైట్ అన్న లూజ్ అన్న అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. అవి చిన్నవి మనం తెలుసుకోవాలి. ఇలా పెట్టేస్తే చాలా బాగుంటుంది, ఓకేనా? ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక బుట్ట చేతులు అయితే మనం కొలిచిన తర్వాత ఎగస్ట్రా అనేది పెట్టుకోవచ్చు. తర్వాతకి ఆమ్ హోల్ అనమాట. ఈ ఆమ్ హోల్ అనేది ఇటు మనకు కనిపించాలని చెప్పేసి ఈ హ్యాండ్కి తీపిచ్చాను. ఎందుకంటే ఆమ్ హోల్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. కొంతమంది చంక లూజ్ ఉంది, చంక టైట్ ఉందని అంటూ ఉంటారు చాలామంది. అందువల్ల నేను ఇలా చెప్పాను అనమాట, ఓకేనా? ఈ చిన్న విషయాలు మనం తెలుసుకోవాలి.
అయితే ఇలా ఆమ్ హోల్ మనం కొలిచిన తర్వాత చక్కగా మళ్ళీ అడిగాను అనమాట, ఎలా తీసుకోవాలి ఏంటి అని చెప్పేసి. అడిగితే చక్కగా ఇలా చెప్పారు, ఏమని, ఇలా మనం మొత్తం ఇలా కొలుచుకోవాలి, తర్వాత ఎంత పొడుగుందో అంత కొలుచుకోవాలని చెప్పేసి తర్వాత ఆమ్ హోల్ అనేది కొలిచారనమాట. ఇలా అలా ఎంత లూజ్ ఉంటే అంత పెట్టుకోవాలి. దాన్ని బట్టి మనం ఎక్కువగా లూజ్ పెంచొద్దు, తగ్గించొద్దు అని చెప్పాను. ప్రతిదీ కూడా ఏంటి అంటే ఆ యొక్క మేడం మంచిగా అడుగుతున్నారు, మనం ఎక్స్ప్లెయిన్ చేసిన దానికంటే ఎక్కువగా అడుగుతున్నారు, ఆ డౌట్ అనేది క్లియర్ చేసుకుంటున్నారు. చాలా చక్కగా కూడా నాకు అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే నెక్ డీప్ చూసుకోవాలని చెప్పాను. నెక్ డీప్ ఎంత కావాలి అని అడిగితే, మనం హై నెక్కైనా దేనికైనా కూడా నెక్ డీప్ అనేవి ఉండవు. మనకు బోట్ నెక్కి నార్మల్ నెక్కి నెక్ డీప్లు అనేవి ఉంటాయి. మనం కరెక్ట్గా అలా అక్కడి నుంచి ఇక్కడ దాకా, ఇప్పుడు మీకున్న ఆది బ్లౌజ్ కన్నా కూడా ఎక్కువగా ఉండాలా తక్కువగా ఉండాలా అని చెప్పేసి అడగమన్నాను. అడిగారు. అడిగిన తర్వాత ఇలా మనం ఇలా చూడండి, ఇలా చెక్ చేయించాను అనమాట. చక్కగా మనకి వచ్చేసింది. ఇవి ఏంటి అంటే చిన్నవే, కాకపోతే ఏంటి అంటే కొంతమంది ఒక దగ్గర కొలవాలో ఎక్కడి దగ్గర కొలవాలో తెలియదు అనమాట. ఫస్ట్ నుంచి కూడా నేర్చుకునే వాళ్ళకి కొంచెం అర్థం కావు. అందువల్ల ఇలా మనం క్లారిటీగా పర్ఫెక్ట్గా బ్లౌజ్ రావాలి అంటే ఇప్పుడు నేను చెప్పిన కొలతల ప్రకారం చేసుకుంటూ వస్తుంది. నెక్ డీప్ కూడా వాళ్ళని అడిగి మనం తీసుకోవాలి. ఇలా తీసుకుంటే బాగుంటుంది. ఓకేనా. నెక్ రౌండ్గా రావాలి అంటే డీప్గా తీసుకుంటేనే రౌండ్ వస్తుందని చెప్పేసాను మేడంకి. తర్వాతకి వచ్చేసి ఫ్రంట్ నెక్ కూడా చక్కగా మనం ఎంత కావాలి, ఇప్పుడు బోట్ నెక్కైనా నార్మల్ నెక్కైనా, ఇప్పుడు బోట్ నెక్ అనుకుంటే 5 ఇంచుల లోపు ఉండాలని చెప్పాను. ఒక నార్మల్ దానికైతే 5 ఇంచులు కాదు 6-7 ఇంచులు కూడా పెట్టుకోవచ్చు అని చెప్పాను అనమాట. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఆమె ఉంటుంది మనం చెప్పినట్టుగా. ఇప్పుడు సరేనని నేను తీసుకుంటాను అని చెప్పేసి బ్యాక్కి ఎలా అయితే తీసానో అలాగే తీయాలని అడిగితే అలా నేను చెప్పాను. ఇప్పుడు ఇక్కడ దాకా తీసుకోవాలి మనం పైకి, బోట్ నెక్ ఫ్రంట్ కట్కి దేనికైనా మనకి పైకి కావాలి అనుకున్న వాళ్ళకి 5 ఇంచుల కంటే తక్కువగా తీయాలి. బోట్ నెక్కి కాలర్ నెక్కైనా దేనికైనా. దానికి మించి మనం తీసామనుకోండి ఆ కొలతకి ఈ కొలతకి లూజ్ వచ్చేస్తుంది అనమాట మెడ అనేది. అలా మనం ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే అని చెప్పేసి ఫ్రంట్ పార్ట్ తీసుకున్న తర్వాత మంచిగా చక్కగా అర్థం చేసుకున్నారనమాట. ఇదే కాదు, ఈ మేడం ప్రతిదీ కూడా చక్కగా అర్థం చేసుకున్నారండి. కుట్టాలి అన్న ఆరాటం తపన ఆమెలో చాలా నచ్చాయి నాకు. ఎందుకంటే వయసులో ఉన్నవాళ్ళు ఖాళీగా ఉన్న వాళ్ళకి ఇది ఒక ఎగ్జాంపుల్ అండి. వాళ్ళు ఖాళీగా ఉండడానికని ఇష్టపడతారు, కానీ ఇలా స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఇష్టపడరు. నాకు అయితే ఇలా నచ్చవు అని చెప్పేసి ఈమె కూడా అంటుంది. చాలామంది యుఎస్లో కూడా వాళ్ళు ఏంటంటే బిజీగా ఉంటారు, కొంతమంది ఖాళీగా ఉంటారు. ఖాళీగా ఉన్నప్పుడు ఈమె చూడండి రిటైర్ అయ్యి ఏం చేయాలి, ఏదో ఒకటి చేయాలి, నాకు ఈ వయసులో నేను ఇలా ఖాళీగా కూర్చోవడం నాకు నచ్చదని టైలరింగ్ ఫీల్డ్ ఎంచుకున్నారనమాట. ఏదైతే ఇంట్లో వాళ్ళకి ఇంట్లో పనులన్నీ చేసుకొని 1-2 బ్లౌజులు కుట్టుకున్నా ఖర్చుల మందం వచ్చేస్తాయని ఆమె యొక్క నమ్మకం. అలా ఆ నమ్మకాన్ని కంటిన్యూ చేసుకుంటూ చక్కగా మన దగ్గరకు వచ్చి నేర్చుకున్నారండి. ఆమెని మళ్ళీ అడిగాను డబల్గా మీరు మళ్ళీ ఏం చెప్పారని. ఇప్పుడు మీకు ఏమర్థమైందని చెప్తే ఆమె చెప్తున్నారు, హాయ్ అండి, నా కొలతలు అయితే చాలా పర్ఫెక్ట్గా తెలిసాయి. నేను కొలిచేదాన్ని కానీ ఇంత పర్ఫెక్ట్గా నాకు తెలియదు. ఇంతకుముందు కొన్ని తప్పులు పోయేవి, ఇప్పుడు నేను నేర్చుకున్నాను. మీరు కూడా నేర్చుకోండి, చాలా చక్కగా మీకు వస్తుంది. చాలా ఈజీగా నేర్పించారు. ప్రతి వీడియో కూడా వాళ్ళు మన కోసం తీసి పెడుతున్నారు. ఏదైనా కూడా మనం నేర్చుకోవాలి, 10 మందికి ఆదర్శంగా నిలబడాలి. ఇదే కాదండి, ఇది కూడా మన ఛానల్లో, పాషా టైలర్ ఛానల్లో ప్రతిది కూడా ఉంది. అందరూ చక్కగా చూసి నేర్చుకోండి. ఎందుకంటే వీడియో చూడడమే కాదు, షేర్ చేసి లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. ఇక ఉంటానండి, బాయ్ అని చెప్పేసి